గంగపుత్రుల ఐక్యత ఎల్లకాలం ఇలాగే ఉండాలి. రానున్న ఎన్నికల్లో మేమే నిలబడతాం. టీజీ రమేష్ 26 సంవత్సరాలుగా గంగపుత్రులు ఐకమత్యంతో కార్తీక వనభోజనం జరుపుకోవటం సంతోషంగా ఉంది. వేదప్రకాష్ ఘనంగా జరిగిన తెలుగు బెస్త గంగపుత్ర కార్తీక వనభోజనం. పాలూరు శివుడు గంగా భవానీ దేవాలయ ప్రెసిడెంట్, గంగపుత్రుల సమస్యలు టీజీ వెంకటేష్ దృష్టికి తీసుకెళ్తాం. గంగపుత్రులు రాజకీయంగా రూపకల్పన చేసుకుంటున్నాం. కర్నూలు నగరం సమీపంలోని గంగమ్మ దేవాలయంలో తెలుగు బెస్త గంగపుత్రులు కలిసి ఘనంగా కార్తీక వన మహోత్సవాన్ని జరుపుకున్నారు. గంగపుత్రులు ఐకమత్యంతో ముందు కార్తీక వనభోజన కార్యక్రమాలు జరుపుకుంటామన్నారు. గంగపుత్రులను రాజకీయంగా ఎదిగేందుకు రూపకల్పన చేసుకుంటామని, గంగపుత్రుల సమస్యల పరిష్కారానికి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో గంగమ్మ దేవాలయ ప్రెసిడెంట్ శివుడు, సెక్రటరీ రఘు, లీగల్ అడ్వైజర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చిరంజీవి, గణేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, గోవిందస్వామి పాల్గొన్నారు. వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేసినాము. ఈ దానికి మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ సందేశం ఇచ్చి వెళ్ళినారు. అట్లే ఈ కొండు రవీంద్రన్న గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండింది. ఈరోజు శాసనసభ సమావేశాలు జరగడం వల్ల రాలేకపోయినాడు. ఇక్కడున్న గంగపుత్రులు విరివిగా పాల్గొని ఈ ఈ వనభోజన కార్యక్రమానికి దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పెరిగిన నమస్కారం. నా పేరు శివ, ఈ గంగాభవాని దేవాలయ ప్రెసిడెంట్ను. ప్రతి సంవత్సరం కూడా మేము కార్తీక వనభోజనం అమ్మవారి కృప కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వనభోజనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి కార్తీక మాసంలో ఇదే విధంగా అందరూ కలిసి కార్తీక వనభోజనాల్లో చేసుకుని సంతోషంగా ఒకరికొకరు పలకరించుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా వివాహాలకు సంబంధించి వివాహ పరిచయ వేదిక వాళ్ళ వధూవరులకు సంబంధించిన సమాచారాన్ని తీసుకొని వారిని ఒకరికి తెలియజేస్తూ ఆ వివాహాలకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వివాహ సంబంధంగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పూల గంగాధర్ పులివెందుల వాసి అయినటువంటి గంగాధర్ గారు ఈ గుడిని నిర్మించి మా గంగపుత్రులకు మంచి అవకాశాన్ని కల్పించినట్టు ఇక్కడ వనభోజనం చేసుకోవడానికి కూడా. కాబట్టి ఆయన కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాసులు, అడ్వకేట్ కర్నూలు. భక్తిని ఆధారిస్తూ గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము గంగపుత్రుల కోసం ఉచిత వివాహ పరిచయ వేదిక వాట్సాప్ గ్రూప్ నడిపిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు వనభోజనం కూడా ఇక్కడ విజయం చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గంగపుత్రులకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్తీక వనభోజనాల గురించి కాకుండా వివాహ పరిచయ వేదిక మా ముందు కులభక్తులు ఎక్కడన్నా కానీ కొంచెం చేసి వాళ్ళ అభిప్రాయాలు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఓకే. ప్రతి ఒక్కరు సాగించిన చెప్పండి. ఈరోజు మా పెద్దలైనటువంటి రామస్వామి, అడ్వకేట్ శ్రీను, డీలర్ శ్రీను, తర్వాత మన కొత్తిమీర వెంకటేశ్లు, గోవిందస్వామి, మన చాపల రమేష్, రాధాకృష్ణ, ప్రతి ఒక్కరు కూడా పెద్దయ్య, చిన్న పెద్దయ్య, వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా శ్రమించి పనిచేసి ఈడ ఏమీ లేని ఎడారిలో ఈరోజు వచ్చి ఒక దేవాలయం, ఒక కమ్యూనిటీ హాలు, 1 ఎకరా ల్యాండ్ని వచ్చేసి మన పేరు మీదకి చేసుకోగలిగినామంటే మన గంగపుత్రుల అందరి యొక్క శక్తి, అదే కార్తీక వనభోజనాల్లో మేము చూపెట్టినటువంటి శక్తి ఈరోజు మాకు వచ్చేసి ఈ యొక్క పవర్ని, ఈ యొక్క శక్తిని అంతా ఇచ్చి మా కమ్యూనిటీ హాలు గంగమ్మ గుడి తయారైంది. అదేవిధంగానే రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా వచ్చేసి మేము కూడా ఎదిగి మా కార్యకర్తలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కూడా మేము కోరుచున్నాము. వేదప్రకాష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు, గంగపుత్ర సంఘం. రమేష్ బాబు అంటారు, చేపల మార్కెట్ ఉంటాము. మా గంగపుత్రుల ఐక్యత ఎప్పుడు ఎల్లకాలము కర్నూలు నగరంలో ఇట్టనే వర్ధిల్లాలని, జయవంతం కావాలని, రేపు రాబోయే ఎలక్షన్లలో మేమే నిలబడాలని మా కోరిక. జై గంగపుత్ర. ఈ కార్తీక వనభోజనానికి మనకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి దాతల సమక్షంలో మేము వసూలు చేసిన డబ్బు నుంచి ఆ రోజు అన్నదాన కార్యక్రమం చేసి 50,000 రూపాయల దాకా మా
కమిటీ వాళ్ళకు సేవ చేసిన వ్యక్తి మా అబ్బాయి రమేష్ గారు. అదేవిధంగా మా గంగపుత్రులందరూ కూడా ఇదే విధంగా ఐక్యతతో ప్రతి సంవత్సరము వనభోజన కార్యక్రమం జరుపుకుంటూ వెళ్తూ మేము ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి మేము ఏ విధంగా ఎదగాలో అవన్నీ మేము రూపకల్పన చేసుకొని మా ప్రతి ఒక్క గంగపుత్రులు కూడా పైకి తేవడానికి వాళ్ళ కులవృత్తులు అయితేనేమి ఇంకా మిగతావి ఏమేమి చేయాలో అవన్నీ కూడా మేము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మేము మా సంఖ్య ఇంత పెద్ద సంఖ్యలో ఉంది. మా అబ్బాయి గారి పేరే టీజీ రమేష్ అని పెట్టిన అంటే మీకు అర్థమవుతుంది మా టీజీ వెంకటేష్ గారు అంటే మా అబ్బాయి గారికి ఎంత ప్రేమనో. అందుకనే మా టీజీ వెంకటేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మేమందరం కూడా మా కులానికి ఉపయోగపడే పనులు ఎన్నో చేస్తామని మీ మీడియా సమక్షంలో తెలియజేస్తూ మేము విరమించుకుంటున్నాము. జై గంగపుత్ర. కర్నూలు వార్డు 50 వార్డు అత్యధిక సంఖ్యలో బీసీలో ఒక కులభాగం ఒక భాగమే మేము మత్స్యకారులు గంగపుత్రము. 25,000 జనాభా గల మేము మాకు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎలాంటి కానీ నాంపేట పోస్ట్ అని విద్యా సంస్థలు కానీ దేవాలయ సంస్థలు కానీ ఎలాంటివి కూడా చిన్న చూపు చూస్తుంది. మాకు ఈరోజు అన్ని వర్గాలు చూస్తుంది తప్ప మత్స్యకార జాతి పేరుతోని టోటల్ గా రాయలసీమని చాలా అండగా తొక్కుతున్నారు. కేవలం కోస్తా ఆంధ్ర సైడ్ మత్స్యకారు ఒక బడ్జెట్ అక్కడ వెళ్ళిపోతుంది తప్ప ఈ రాయలసీమ ఎడారి ప్రాంతంకి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం 5 ఏళ్ళ నుంచి మాకు ఎలాంటి కూడా సంక్షేమ పథకాలు లేవు. ఇప్పుడు రాబోయే కాలంలో రేపు 21వ తేదీ ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజు నాడు మాది కర్నూలు జిల్లాలో కర్నూలు నగరంలో అత్యధిక సంఖ్యలో ఉన్న మా మత్స్యకారులకి మంచి అభివృద్ధి పీట వేసి మంచి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి రాజకీయంగా అభివృద్ధి కానీ సంక్షేమ ప్రకారం కానీ అన్ని పథకాలు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి ఈరోజు కార్తీక వనభోజన తరపున మేము డిమాండ్ చేస్తున్న ప్రభుత్వానికి సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ రోజు మా సంఖ్య కూడా కర్నూలు నగరంలో 25,000 మంది ఉన్నారు. దీన్ని గుర్తించి మాకు న్యాయం చేయండి. కొంత న్యాయం చేసింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ మేము వచ్చేసి మేము కొంతవరకు న్యాయం చేసి వయసు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయితే టోటల్ గా మా కులమే బేస్తా తెలుగు అంటే మీ తెలుగు దేశ పార్టీకి పునాదులు మేడం. అటువంటి ఇంతవరకు ఎలాంటివి కూడా ప్రభుత్వం వచ్చి 7 నెలలు పోతుంది ఏం పట్టించుకోవడం లేదు. దయచేసి కళ్ళు తెరిచి న్యాయం చేయండి.